శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం చివరి శ్లోకం 9వ అధ్యాయం 34వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణక. భగవానులు చెబుతూ ఉన్నారు, నాయందే మనస్సు గలవాడవును, నా భక్తుడవు, నన్నే పూజించువాడవు అవును, నాకు నమస్కరింపము. ఈ ప్రకారముగా చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగా నెన్నుకొనిన వాడవై తుదకు నన్నే పొందగలవు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. సాధన చేయనిచో సాధ్య వస్తువు లభించదు. ఈ శ్లోకమందు బ్రహ్మాభ్యాసము చక్కగా వివరింపబడినది. బ్రహ్మమును అనగా దైవమును పొందుటకు మార్గము చెప్పబడినది. తచ్చింతనం అనగా తత్కథనమన్యోన్యం తత్ప్రభాషణం అనునట్లు లక్ష్యమగు దైవమును గూర్చియే చింతించుట, వానిని గూర్చియే చెప్పుట, వారిని గూర్చియే పరస్పరము సంభాషించుకునుట, వారిని గూర్చియే ధ్యానించుట మొన్నగు క్రియల ద్వారా మనుజుడు ఆ పరమాత్మకు అచిరకాలములో చేరుకొనగలడు. ఇట్టి అభ్యాసమే ఈ శ్లోకమున తెలియజేయబడినది. నిరంతరము భగవత్ పరాయణుడై శరీరము, వాక్కు, మనస్సు అను త్రికరణములను వారి ఎందే సంలగ్న పరచి తదేక నిష్ఠుడయుండువాడు లక్ష్యమును సులభముగా పొందగలడు. సామాన్యముగా జనుల యొక్క మనస్సు దృశ్య వస్తువుల ఎందే ఎక్కువగా రమించుచుండును. దానిని అచ్చోట నుండి మరలించి పరమాత్మ యందు స్థాపించవలెను. అట్లు స్థాపించుటకు గాను భక్తి ఎంతయో ఆవశ్యకమై ఉన్నది. ఒక వస్తువునందు ప్రీతి, విశ్వాసము, భక్తి జనించినప్పుడే ఆ వస్తువుపై మనస్సు నిలుతును. కాబట్టి భగవంతుని యొక్క శాశ్వతత్వము, సుఖరూపత్వములను బాగుగా నెరింగి వారిపై భక్తి విశ్వాసములను అభివృద్ధి పరచబలెను. అప్పుడు సహజముగానే మనస్సు పరమాత్మ వైపునకు మరలుచుండును. వారిని ఆరాధించుచు వారికే నమస్కరించును అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. యద్భావం తద్భవతి అంటుంది వేదం. మనస్సు యద్దానిని గూర్చి నిరంతరము చింతన చేయుచుండును తద్రూపముగా మారిపోవును. కావున మనస్సు అనవరతము పరమాత్మను గూర్చి విచారణ ధ్యానాదులను సలుపుచుండినచో ఆ పరమాత్మ ఎందే లయమై తద్రూపముగా మారిపోవును. అది జీవ బ్రహ్మైక్యము. మామే వైశ్యసి అను దాని అర్థం ఇది. ఇట్టి స్థితి పైన తెలిపిన అభ్యాసము వలనే సిద్ధించును. దీనిని బట్టి భగవత్ ప్రాప్తికి నిరంతరము భగవత్ చింతన, భగవత్ పరాయణత్వము తప్ప అనన్యమగు మార్గమేదియు లేదని స్పష్టమగుతున్నది. కావున దుఃఖభూయిష్టమై అనిత్యమైనట్టి ఈ సంసార స్థితి నుండి తప్పించుకొని నిరతిశయానంద రూప కైవల్యమును బడయుటకు జీవుడు తన మనస్సును దృశ్య విషయముల నుండి మరల్చి దైవోన్ముఖముగా, ఆత్మోన్ముఖముగా నొనర్చవలయను. అట్లు కాక సోమరి దృశ్య వ్యసనాలతోనే, విషయ భోగములతోనే కూడియున్నచో ఆత్మ ప్రాప్తిని గూర్చిన వార్త కూడా అతనికి లభింపనేరదు. కాబట్టి ఎవరైనాను నేను భగవంతుని ఎట్లు పొందగలను అనే ప్రశ్న చో వారినిట్లు అడుగవలయను. నీ మనస్సు దేనిపై లగ్నమగుతున్నది? దృశ్య వస్తువులందా, పరమాత్మ ఎందా? నీవు దేని ఎడల భక్తి కలిగి ఉన్నావు? దృశ్యము పైన, దేవుని పైన? దేనిని ఆరాధించుతున్నావు? అశ్వరములన, శాశ్వతములైన దేవునికి నమస్కరిస్తున్నావా? దేనికి నమస్కరించుతున్నావు? నామ రూపములక,
పరమాత్మక దేని యందు పరాయణుడవై ఉన్నావు? శబ్దాది విషయములంద హృదయస్థానమంద అట్లు ప్రశ్నించి అతడేమి సమాధానమొసంగునో చూడవలెను. దృశ్యమందే మనస్సు ఆసక్తమగుచున్నదని తెలిపినచో అటు నుండి మరల్చి శ్రీకృష్ణ భగవానుడి శ్లోకమును తెలిపిన రీతి దైవ పరాయణుడు మగు గావింపవలయుననియు అది దైవ ప్రాప్తికి మోక్షమునకు మార్గమనియు చెప్పవలెను వారికి. జీవుడు భగవంతుని ఎట్లు పొందగలడు అనే ప్రశ్న మనకు మొదలైనప్పుడు భగవత్ ప్రాప్తికి ఏ ఏ సాధనలను అవలంబించవలెను అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. మనస్సును పరమాత్మ యందే లగ్నము చేయవలెను. పరమాత్మ యందే భక్తి కలిగి ఉండవలెను. పరమాత్మనే ఆరాధించవలెను. పరమాత్మనే నమస్కరించవలెను. ఈ ప్రకారముగా నిరంతరము దైవ పరాయణుడై వర్తించవలెను అని చెప్పాడు. అయితే మనకు ఇక్కడ ఒక సూక్ష్మ పదం వాడాడు. ఈ భౌతిక ప్రపంచములో నామ రూపములతో కూడి ఉన్నటువంటి పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నావా? నామ రూపములకు అతీతమైనటువంటి గుణ భేదములకు అతీతమైనటువంటి కుల లింగ వయో భేదము లేనటువంటి పరమాత్మను నీవు ధ్యానిస్తున్నావా అనే ప్రశ్న వేసుకోవలసి ఉంటుంది. ఆత్మ స్వరూపమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్నే ధ్యానించడమే ఉత్తమమైనటువంటి మార్గం. శబ్దమునకు అతీతమైనది, రూపమునకు అతీతమైనది, గుణమునకు అతీతమైనటువంటి వస్తువు ఎక్కడ ఉన్నది అనగా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఆ దైవము అంతటా నిండి ఉన్నది, ఆత్మస్వరూపమై నీలో కూడా ఉన్నది కదా. దాన్ని తెలుసుకో అనే సత్యాన్ని ఇక్కడ మనం తెలియచేయవలసి ఉంటుంది. భక్తులకు పరమాత్మ చెప్పిన సత్యాన్ని మనం సేవకుడులాగా తెలియచేయవలసి ఉంటుంది ఆచరిస్తూ. సర్వం సద్గురు పాదార్పణమస్తు. ఈ వేళకి మనం 9 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. భగవద్గీత 18 అధ్యాయములు, 9 అధ్యాయములు సగం దారికి వచ్చి ఉన్నాము. ఇప్పుడు మనం ఇక 9 అధ్యాయములను కూడా మనం పూర్తిగా చదువుకొని అందులో ఉన్నటువంటి భగవంతుడు చెప్పినటువంటి మర్మ ధర్మములను పరిశీలించి సత్యశీలురై సదాచారముతో జీవించే ఒక శక్తిని ఆ జగద్గురు మన అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.